ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర నాయక్ చౌహాన్ తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 18 నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు సహా అనేక వాగ్దానాలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాను. జగనన్న నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ చైతన్యం చేసి పెద్ద ఎత్తున అటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ ఏరియాలలో, గిరిజన తండాలలో, గిరిజన కాలనీలలో, ఆదివాసీ గూడాలలో, బంజారా తాండాలలో జగనన్న నాయకత్వాన్ని బలపరచడమే లక్ష్యంగా నేను పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024 ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఈరోజు సూపర్ 6 అని చెప్పి ప్రవేశపెట్టి సూపర్ 6ను తుంగలో తొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా 1 కోటి మంది నిరుద్యోగ యువతకు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని అన్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 1 కోటి మంది నిరుద్యోగ యువతను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రతి సంవత్సరం 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు దాదాపు 6వ తేదీ 7వ తేదీ ఈరోజు, మరి 1వ తేదీ పోయి 2026 వచ్చి 1వ తేదీ పోయి 7 రోజులైంది. మరి జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు నారా లోకేష్ గారు రిలీజ్ చేయలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మా ఆదివాసీ ప్రాంతాలలో పర్యటించారు. పార్వతీపురం జిల్లా, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. అక్కడ పర్యటించి గిరిజనులకు నేను అండగా ఉంటాను, ఆదివాసీ బిడ్డలకు ఏ అవసరమైనా నేను ఉన్నానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. పర్యటించి ఫోజులు ఇచ్చి వచ్చేసారే తప్ప ఈనాటి వరకు ఆదివాసీ బిడ్డలకు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆదివాసీ ప్రాంతాల్లో మంచినీరు లేదు, సరైనటువంటి విద్యుత్ సౌకర్యం లేదు, సరైనటువంటి రోడ్లు లేవు, ఎక్కడ చూసినా విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న చూసినట్లయితే పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాలో దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలు అయినాయి. దీనికి కారకులు ఎవరు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.